ఫ్రిడ్జ్ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బాగా పనిచేయాలా? అయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చాలా మంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫ్రిడ్జ్ కంప్రెసర్ పాడై 5 నుంచి 10 వేల వరకు ఖర్చు వస్తది. కానీ మీ ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ అవ్వట్లే అంటే 90% ఈ రబ్బరే కారణం కావచ్చు. ఈ రబ్బర్ తీసి ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తా. ముందుగా కార్నర్కి ఒక సైడ్ బట్టి ఇట్లా లాగితే సింపుల్ గా వచ్చేస్తుంది. ఈ రబ్బర్ తీసే ముందు గోరువెచ్చని నీళ్ళు రబ్బర్ పైన వేయాలి, కొంచెం మెత్తబడి సింపుల్ గా వస్తుంది. మళ్ళీ రబ్బర్ క్లీన్ చేసుకున్నాక సేమ్ పొజిషన్ లో పెట్టాలి. పైంది పైకి పెట్టాలి, కిందికి పెట్టాలి. ఉల్టా పెట్టకూడదు. ఉల్టా పెడితే కొన్ని ఫ్రిడ్జ్ లో సెట్ అయితే కొన్ని సెట్ కావు. సో ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. చీమలన్నీ ఎట్లా పట్టుకొని ఉన్నాయో. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మన ఫ్రిడ్జ్ ను నీట్ గా క్లీన్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ కొన్ని వేడినీళ్ళు మరిగించుకోవాలి. దానిలో నిమ్మరసం ఒక 100 ml వరకు, బేకింగ్ సోడా అదొక 100 grams, దీంతో పాటు షాంపూస్, పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ 4 మిశ్రమాలను కలిపి రబ్బర్ పై రబ్ చేస్తే క్లీన్ గా పోతుంది. అట్లే ఫ్రిడ్జ్ లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. వీటితో పాటు వెనిగర్ కూడా వేస్తే చాలా రోజుల వరకు ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మనం క్లీనింగ్ అయిపోయాక ఇట్లా వన్ సైడ్ నుంచి వెళ్ళి లాకులు ఉంటాయి. ఫస్ట్ కార్నర్ పెట్టాలి. కార్నర్ పెట్టిన తర్వాత కార్నర్ పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇట్లనే అన్ని కార్నర్స్ కి ఫిక్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. క్లీనింగ్ మొత్తం ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, లేదా మన బయోలో యూట్యూబ్ ఛానల్ ఉంది, వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ ఫ్రిడ్జ్ వాడుతున్నారో ఆ బ్రాండ్ నేమ్ కింద మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ దాని మీద ఒక వీడియో చేస్తా.